ఎన్నికల తొలి దశ పోలింగ్ కొనసాగుతోంది. ఇప్పటికే ప్రజలు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. తమిళనాడు సీఎం స్టాలిన్ తో పాటు చిదంబరం, తమిళిసై సౌందరరాజన్, సూపర్ స్టార్ రజనీకాంత్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. మొత్తం 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 102 సీట్లకు పోలింగ్ జరుగుతోంది. అరుణాచల్ ప్రదేశ్లో 60, సిక్కింలో 92 అసెంబ్లీ స్థానాలకు ఎలక్షన్స్ జరుగుతున్నాయి. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఓటింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా బలగాలను మోహరించారు. తొలి విడత పోలింగ్ జరిగే 102 స్థానాల్లో 1625 మంది పోటీలో ఉన్నారు. సుమారు 16 కోట్ల మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. దాదాపు 35 లక్షల మంది తొలిసారి తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 50% పైగా పోలింగ్ స్టేషన్లలో వెబ్కాస్టింగ్, అన్ని కేంద్రాల్లో మైక్రో అబ్జర్వర్లను నియమించారు. 85 ఏళ్లు దాటిన 14 లక్షల మంది ఓటర్లు, 13 లక్షల మంది దివ్యాంగులకు ఇంటి వద్దే ఓటు హక్కు సౌకర్యం కల్పించారు. 5,000కు పైగా కేంద్రాలను పూర్తిగా మహిళా అధికారులు, 1000 ఓటింగ్ స్టేషన్లను దివ్యాంగులు నిర్వహించనున్నారు. తమిళనాడులోని 39 స్థానాల్లో ఒకే విడతలో ఎన్నికలు జరుగుతున్నాయి. లోక్సభ ఎన్నికల తొలి దశ పోలింగ్ కొనసాగుతోంది. ఇప్పటికే ప్రజలంతా కూడా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ స్టేషన్స్ కు వెళ్తూ ఉన్నారు. తమిళనాడు సీఎం స్టాలిన్ తో పాటు చిదంబరం, తమిళిసై సౌందరరాజన్, సూపర్ స్టార్ రజనీకాంత్ తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. మొత్తం 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 102 సీట్లకు ఈరోజు పోలింగ్ జరుగుతోంది. అరుణాచల్ ప్రదేశ్లో 60, సిక్కింలో 92 అసెంబ్లీ స్థానాలకు ఎలక్షన్స్ జరుగుతున్నాయి. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఇక ఓటింగ్ కేంద్రాల వద్ద ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీగా బలగాలను అక్కడ మోహరించారు. తొలి విడత పోలింగ్ జరిగే 102 స్థానాల్లో 1625 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. సుమారు 16 కోట్ల మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. దాదాపు 35 లక్షల మంది తొలిసారి తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 50% పైగా పోలింగ్ స్టేషన్లలో వెబ్కాస్టింగ్, అన్ని కేంద్రాల్లో మైక్రో అబ్జర్వర్లను నియమించారు. 85 ఏళ్లు దాటిన 14 లక్షల మంది ఓటర్లు, 13 లక్షల మంది దివ్యాంగులకు ఇంటి వద్దే ఓటు హక్కు సౌకర్యం కల్పించారు. 5,000కు పైగా కేంద్రాలను పూర్తిగా మహిళా అధికారులు, 1000 ఓటింగ్ స్టేషన్లను దివ్యాంగులు నిర్వహించనున్నారు. తమిళనాడులోని 39 స్థానాల్లో ఒకే విడతలో ఎన్నికలు జరుగుతున్నాయి. ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద ఓట్లు వేసేందుకైతే ప్రజలు బారులు తీరుతూ ఉన్నారు. 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో పోలింగ్ అన్నది మొదలైంది. ఉత్సాహంగా కూడా అందరూ పోలింగ్ స్టేషన్స్ కు చేరుకుంటున్నారు. ఇవాళ సాయంత్రం 6 గంటల వరకు కూడా ఈ పోలింగ్ నిర్వహించేందుకు కూడా ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇక సమస్యాత్మక ప్రాంతాల్లో అయితే ఇంకా అదనపు బలగాలను సైతం మోహరించారు. ఈ రోజు ప్రముఖులు కూడా ఉదయాన్నే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇటు సూపర్ స్టార్ రజనీకాంత్, అలాగే చిదంబరం, ఇటు తమిళనాడు సీఎం స్టాలిన్ కూడా తమ ఓటు హక్కును వినియోగించుకొని ఆ ఓటు వేసిన సిరాచుక్కను కూడా వారు మీడియాకు చూపిస్తున్న దృశ్యాలు మనం 10 టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ఈ రోజు లోక్సభ తొలి దశ పోలింగ్ అన్నది జరుగుతోంది. ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాలకు జనాలు బారులు తీరుతూ ఉన్నారు. అలాగే ఉదయాన్నే కొంతమంది ప్రముఖులు కూడా అప్పుడే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ రోజు 102 సీట్లకు పోలింగ్ అనేది ప్రారంభమైంది. సాయంత్రం 6 గంటల వరకు కూడా కొనసాగుతుంది. ఎక్కడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు.